వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా మంది చాలా ఇష్టంగా తినే చల్ల పునుగుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అనమాట. ఎంత ఫ్లోర్ అయితే మనం తీసుకుంటున్నామో దానిలో సగం క్వాంటిటీ పెరుగు తీసుకొని యాడ్ చేసుకోవాలండి. పుల్లని పెరుగు తీసుకున్నట్లయితే అరగంట లేదా గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీయటి పెరుగుని తీసుకుంటున్నాను, అందుకని ఓవర్ నైట్ అంతా కూడా నానబెడతాను. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో మైదాని యాడ్ చేసుకోండి. దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 కప్పుల పెరుగును వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పునుగులు వేసుకునే విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 4 గంటల పాటు రెస్ట్ ఇవ్వండి. ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత పునుగులు వేయడానికి ముందు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండి నుంచి కొంచెం తీసుకొని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా పునుగులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా మిగిలిన పిండితో పునుగుల్ని తయారు చేసుకోండి. ఇక్కడ పునుగులు రెడీ అయిపోయండి. దీనిలో కావాల్సిన చట్నీని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్లో 1 కప్ పుట్నాల్ని యాడ్ చేసుకోండి. తర్వాత మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 లేదా 3 వెల్లుల్లిపాయలు, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయని యాడ్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనిలో మనం మిక్సీ పట్టుకున్న చట్నీని యాడ్ చేసుకొని కలుపుకోవడమే. ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, చల్ల పునుగులు రెడీ అయిపోయింది, అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి వంట సాగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.